బోనాల పాట జబర్దస్త్ వాడినావు కదా తాత అందుకో రాదు మరి ఏ పాటనా? 2 లైన్లు. రావు 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 పోషమా మా రాతలకు ఎదురుంగా పోషమా రావు 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 పోషమా మా రాతలకు ఎదురుంగా పోషమా రావు 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 పోషమా మా రాతలకు ఎదురుంగా పోషమా కాలిగజ్జ గల్లు అంటే నల్లగొండ దద్దరిల్లే తెల్లగొండ కాదు, తెలంగాణ మొత్తం దద్దరిల్లిపోయింది ఏడుకాడికి. కాలిగజ్జ గల్లుమంటే పోషమా మా నల్లగొండ దద్దరిల్లే పోషమా కాలిగజ్జ గల్లుమంటే పోషమా మా నల్లగొండ దద్దరిల్లే పోషమా. నువ్వు చేసిన మంచి పని ఏం దొరికేనా? ఇప్పుడు మన సరళ మైసమ్మను గుర్తు చేసినావు, మరి ఈయనేనా ఆందోళన మైసమ్మను గుర్తు చేసినావు, మా ఆపదల్లో ఆదుకుంటది గండి మైసమ్మను గుర్తు చేసినావు, మా గండాలు కట్ట మైసమ్మను గుర్తు చేసినావు, మా కష్టాలు జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బోర్గంపేట ఎల్లమ్మ, గోల్కొండ ఎల్లమ్మ పాటలు అందరు కవర్ అయ్యారు తాత. అది పాడేటప్పుడు నాకు సిగం వచ్చింది ప్లా 10,000 తల్లే 10,000 తల్లే బండ సరికల ఉన్నా. నమస్తే తల్వారు తాత. నమస్తే నమస్తే మనవాడా, సాయంత్రాలకు వచ్చిన ప్లా. ఏం చేయాలి, ఆయన సంక్రాంతికి వస్తే మళ్ళీ ఇవాళ వస్తే. అవునుగా ఇప్పుడు ఇచ్చినావు నువ్వు అట్ట ఇక రప్పించినామంటే నీకు ఏడ తీరుకుంటుంది ప్లా సోర ప్లాన్వి. ఓ ఇక అది ఇక పట్నం పోతే మళ్ళీ ఇటు వచ్చేది లేదు. చిలకలలో వెళ్ళా అమ్మో నీ శిల్కలాలు వెళ్ళి అయితే గానే బోనాల పాట జబర్దస్త్ వాడినావు కదా తాత. జబ్బరు రబ్బరు ఊసిపోవాలి మళ్ళీ ఏమనుకుంటున్నావు? మొత్తం జమడిక మొత్తం ఏడుకాడికి. అది జమిడికైనా అదే జమిడిక వాదం అని ఒకడు అనేది ఊకా. జమిడిక వాదం జమిడిక వాదం అనేది జమడిక వాదమా అనేది ఒకడు. ఇది జమిడిక వాదం అంటే ఆ మాట ఆదికొచ్చి నేను జమిడిక వాయించిన. జమడికి ఒకటే కాదు మరి, డప్పు వాయించినావు, జమడిక వాయించినావు, ఇరగోల పట్టుకున్నావు మరి. అంటే నీకు దేవత అమ్మవారు అంతే ఎల్లమ్మ, జగతి జనని లోకమాత రేణుకా ఎల్లమ్మ అమ్మలగన్న అమ్మ. మరి ఏమనుకున్నావు, అన్ని పేర్లు ఉన్నాయి, 7 పేర్లతో ఉంటుందామా. సరే మొత్తానికి అయితే నీకు పాట మాత్రం జబర్దస్త్ వచ్చింది. ఎల్లమ్మ గాని పోషమ్మ గాని మహిషమ్మ గాని అక్క ఇంకా నలుగురు నలుగురిది కూడా చేయాలి, చేద్దాం చేద్దాం అనిపిస్తుంది. కూడా వాడాలి మరి నువ్వు. పాడతా కానీ జరా ఇది ఎట్టుంటది. ఈసారి ఏం చేద్దాం అంటే డివైడ్ చేద్దాం, అంటే సపరేట్ చేద్దాం. అట్టా డివైడ్ అంటే నేను రోడ్డు మీద పెడతాను చూసిన బస్సులు పోకుండా. డివైడర్ అది డివైడర్ అది సపరేట్ ఇప్పుడు ముగ్గురు కలిపినాక ఒకటే దాంట్లో. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మొత్తం సపరేట్ ముత్యాలమ్మ సపరేటు, దుర్గమ్మ సపరేటు, మాంకాలమ్మ సపరేటు, ఆంకాలమ్మ సపరేటు ఉన్నాయిగా. అవును, వీళ్ళు ఒక్కొక్కటి మొత్తం పెట్టేద్దాం. దుర్గమ్మకు కూడా అనొచ్చు పిల్ల, మంచిగా ఉంటది. మామూలుగా ఉండదు దుర్గమ్మ, అందుకోరా దుర్గమ్మనే. నిత్య కళ్యాణమమ్మ దుర్గమ్మ, నీకు పచ్చని తోరణమమ్మ దుర్గమ్మ. అదిరిపోయింది మళ్ళీ ఎక్కువ పాడ. అవును మళ్ళీ కూడా అన్నా అంటే మళ్ళీ నా మనవాళ్ళు అట్టేస్తా అంటే నేను ఊకోవద్దు. ఇక మనది కబ్జా అయిపోయాది పట్ట. బోనాల పండుగ శుభాకాంక్షలు నీకు. పాట మాత్రం దద్దరిల్లిపోయింది. కాలిగజ్జ గల్లు అంటే నల్లగొండ దద్దరిల్లే, నల్లగొండ కాదు, తెలంగాణ మొత్తం దద్దరిల్లిపోయింది ఏడుకాడికి. ఇక ఏంటంటే మనది ఇక్కడ జిల్లా వరకల్లా అట్లా అన్నా, అది ఇక రాష్ట్రం అంతా దద్దరిల్లుతుందిలే అనాలే. ఎందుకంటే మనది కూడా మనం చెప్పుకోవాలి బయటికి. నల్లగొండ జిల్లా అంటే ఉత్తుత కథ కాదు అది. మరి కళాకారులు ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ కూడా పాటలు చేస్తున్నారు అనేది చాలా కళ ఉందని బయటికి తెలియాలి. వాస్తవం, నువ్వు నల్లగొండ అని మంచి పని చేసినావు. అన్న తెలంగాణలో భాగమే కానీ దేని దానికే ఉండాలి. మొత్తం ఇట్లా దద్దరిల్లిపోయింది గజ్జల వనికి ఎడకాడి. తెలంగాణలో నల్లగొండ అది కథ, అది కథ. మరి చిన్నగా అందుకో రాదు మరి పాటనా 2 లైన్లు. అది అప్పుడు అంటే బాగానే మోత మీద కానీ నాకు ఎరికే నువ్వు ఇటువంటి మెలకలు పెడతావని. ఏం కాదు పాడు. మళ్ళీ ఏమన్నా పొరపాటు అటు ఇటు అవుతుంది. పొరపాటు అయితే ఏం కాదు పాడు. మనోళ్ళు అర్థం చేసుకుంటారు. అంతే అంట. పొరపాటు పోయింది అనుకో, తాత వాడింది ఇట్ట కాదని అల్లకి పోతారు. మళ్ళా దానికి కూడా బెనిఫిట్ అవుతుంది కదా మనకు. అది కూడా మంచిదే. వేసుకో. రావు 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 ఎల్లమ్మ మా రాతలకు ఎదురుగా ఎల్లమ్మ, రావు 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 ఎల్లమ్మ మా రాతలకు ఎదురుగా ఎల్లమ్మ. రాయి కొట్టి రాయి అదే ఓప్లా అంటే ఫస్ట్ ఏమో ఎల్లమ్మ అనగా అందులో ఏమని అనుకున్నావు,
రావు 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 పోషమా మా రాతలకు ఎదురుగా పోషమా రావు 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 పోషమా మా రాతలకు ఎదురుగా పోషమా రాయి కొట్టి రాయి మేడ పోషమా నీకు ఎవ్వరు కట్టినారే పోషమా రాయి కొట్టి రాయి మేడ పోషమా నీకు ఎవ్వరు కట్టినారే పోషమా అయ్య ఊరువాడ అంత గుడి పోషమా నీకు రాయి మేడ కట్టినారే పోషమా ఉరువాడ అంత గుడి పోషమా నీకు రాయి మేడ కట్టినారే పోషమా రావు 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 పోషమా మా రాతలకు ఎదురుగా పోషమా ఏ కింద మీద ఏమన్నా ఏం కాదు ఏందంటే గో ప్లాన్ నువ్వు అంటే సొర ప్లాన్వే నీకు ఎట్లా అంటే అట్లా వాడతావు నాకేమో శాతగాని పానానికి నేను ఊపిరి పట్టి అటు బిగబడితే ఎట్టుంటది అలిపిరి వస్తుంది మొత్తం నరాలన్నీ మెలికలు తిరుగుతున్నాయి పాట నువ్వు ఏ స్థాయి వాడినా ఏం కదా తాత కానీ అది నోరుతోడు వాడినగా అది అసలు అట్లా వచ్చింది అది మొన్న వాడింది ఎట్ట వాడినావు మరి మొన్న అందులో అది దాంతో వాడినప్లా అది వ్యక్తిగా ముందల మైకు నువ్వు దేంతో ముందు వాళ్ళకి చెప్పి క్లియర్ అది ఇట దానికి మొత్తం జాలి జాలి ఉంది ఓకే ఓకే మైకా దాంతో అంటే మళ్ళీ నేను దేంతో మరి అంటే ఫస్ట్ నేను ఎక్కువ నోరుతోటే వాడతా ఇక అయితే అందరూ వాడతారు అందరూ అంటే నేను వాళ్ళు నోరుతోటి వాడుతూ కూడా ఉంటారులే ఎక్కువ మైకులు పెట్టి పాడతారు అట్లా అయితే నాకు అప్పుడు ఫస్ట్ నేను బయట ఇప్పుడు పాట వాడినా నోరుతోటే వాడితే అట్లా పోయే వరకు అలా అది ఏంది అది దాన్ని ఏమంటారు ఆ పాటలు పాడేది అది మైక్ స్టూడియో టూడో రికార్డింగ్ స్టూడియో టూడోలా ఏడవాడినావు పాట అదే నల్లగొండలే షేక్ చేస్తుండు ప్లాడు నల్లగొండ దద్దరిల్లా అంటున్నా మరి ఊగనే అన్నా దెబ్బగాల ప్లాడ్ కూడా దద్దరిల్లా కొట్టిండు ఆ ప్లాట్ పేరు కొట్టిన ఆయన అది ఏమంటారు ఏది తుడిమిల్ రమేష్ 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 తుడిమిల్ల రమేష్ తుడిమిల్ల రమేష కానీ మనవాడు ప్లాడు పనివాడే మంచిగుందా మ్యూజిక్ ఇక బాగానే మోతగానే వేసిండు నేను అనుకున్నా ఏ ప్లాడు మరి నైట్ 12 దాకా చూపించండు నాకు సపసపగా ఉంటుంది అనుకున్నా ఏమో అయ్యా అనుకున్నా కానీ ఏమో ఎక్కడిది రేగుతుంది తెలంగాణ మొత్తం ఏడ చూసినా రావు 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 ట్రాక్టర్ల మీద రావు రావే శిల్కల రావు రావే అందుకున్నాడు మాత్రం బాగుంది తాత ఈ ఎండిగజ్జయ్య పరిల్లా ఎల్లమ్మ నీకు ఏరికోరి తెచ్చినావే ఎల్లమ్మ ఏందది మరి రాలేదు ఎండిగజ్జయ్య పరిల్లా ఎల్లమ్మ నీకు ఏరికోరి తెచ్చినావే ఎల్లమ్మ అది వాడేటప్పుడు నాకు శిగం వచ్చింది ప్లా ఫస్ట్ స్టార్టింగ్ లా ఈ డాన్స్ చూస్తుంటే వస్తుంది నేను ఈ ఎండిగజ్జయ్య పరిల్లా ఎల్లమ్మ నీకు ఏరికోరి తెచ్చినావే ఎల్లమ్మ అన్నప్పుడు పైసలు పట్టు చీర ఎల్లమ్మ నీకు పట్టుకొని తెచ్చినావే ఎల్లమ్మ ఇట్ అనగా నిలువున కోసేటను ఇప్పుడు నాకు గోలు పలకాలి అట్లా నిలువున కోసేటని పలికిరు కానీ మరి అట్టు ఉంటుంది అది అయ్య నిలువున కోసండి ఎల్లమ్మ నీకు నిమ్మకాయల తల్లి ఎల్లమ్మ నెక్స్ట్ మరి పాకున వాలిగేటి ఎల్లమ్మ నీకు పాలకాయల తల్లి ఎల్లమ్మ మామూలు లేదు అసలు అది అట్లా అయితే ఇవన్నీ వాడుతుంటే నాకు ఒళ్ళు నిండుకుంది ప్లా ఒళ్ళు నిండుకొని ఎప్పుడైతే వచ్చిందో ఇక అప్పుడు నేను ఆ ప్లాడు ఇప్పుడు అది ప్లాన్ పేరు ఏం పేరు మా ప్లాడు మనవాడు వంశీ ప్లాడు ఏ కను అనగానే ఏకనోసన వచ్చి ఎమ్మటే బొట్టు పెట్టింది ఆదికి లేదు నాకు ఎమ్మటే నిమ్మకాయ కోసి మీద తది పొగ పెట్టే అప్పుడు చికెన్ తక్కువ అయింది దుగ్గిలం పొగ లేచిండు ఎమ్మటే 10,000 తల్లే 10,000 తల్లే బండ సరికలు ఉన్నా బండ సరికలు ఉన్నా బాల నరసింహ గంగరేగు బండ్లో పావురాల గుడ్లో ఇవన్నీ అనే వరకు ఆ ప్లాడ్ వచ్చి బొట్టు పెట్టిండు ఈ ప్లాంగ్ ఒకటి దర్శిండు ఈ ప్లాంగ్ దర్శిండా బొట్టు పెట్టిండా నిమ్మకాయలు కోసిండా నిలువున ఇటోటి అటోటి వేసి సామే సాధించాలి ఇగో సామి సరిచే వరకు సలహాయించారు నాకు నేను అనుకున్నా కొడక ఎంత పని చేస్తున్నావురా అనుకున్నా అంటే సాలిస్తోళ్ళు ఉంటారులే నిమ్మకాయ కూడా పెడతారు ఎంత పెద్ద పని వచ్చినా
దేనికి దానికి దేనోడు దానికి ఉంటాడు. కంపల్సరీ నువ్వు సిగం అన్నప్పుడు పంతులు లేనిది ఆడ పెద్ద మనిషి లేనిది కాదు. కనికట్టు ఏదైనా నువ్వు చేసిన మంచి పని ఏం దొరికేనా? ఇప్పుడు మన సరళ మైసమ్మను గుర్తు చేసినావు, మరి ఈయనేనా ఆందోళన మైసమ్మను గుర్తు చేసినావు, మా ఆపదల్లా ఆదుకుంటది. గండి మైసమ్మను గుర్తు చేసినావు, మా గండాలు, కట్ట మైసమ్మను గుర్తు చేసినావు, మా కష్టాలు, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, పేట ఎల్లమ్మ, గోల్కొండ ఎల్లమ్మ పాటలు అందరు కవర్ అయ్యారు తాత. అందరికి మనోళ్ళు అందరు ఖుషి ఖుషి. ఇంకా నేను వాళ్ళన్నా మర్చిపోయినా ఉంటాయిగా, మర్చిపోతే నెక్స్ట్ దాంట్లో పెట్టు. అన్ని ఒకటే సారి అనొద్దానా ఆపిన మరి నెక్స్ట్ సారి తర్వాత కథ ఉంటది వ్యవహారం. చెప్పినా కానీ ఇందాక డివైడ్ చేద్దామని చెప్పలే, మళ్ళీ నువ్వు రోడ్ మీద పోకు. కాదు ప్లా డివైడ్ చేద్దామని అంటున్నావు కానీ మళ్ళా వీళ్ళు చూస్తోళ్ళు అందరూ బాగుందంటరా అట్ట అన్నారు. దైవాని మనవాడిందే మలవాడి ఇలా అంటే అట్టేమనుకోరాళ్ళు వాళ్ళు అనుకుంటే అని వాడలే. నాకేమనిపిస్తుంది అంటే మళ్ళీ పాణ్యగా మళ్ళీ ఇంకోసారి వాడితే ఏమన్నా అంటారేమో. పాట మంచిగుంటే ఆదరిస్తారు తాత, అట్లేం లేదు. ఇప్పుడు నేనే ఉన్నాగా, నేను శ్రీదేవి పాట వాడినా, అట్టనే దుర్గమ్మ పాట వాడినా, అట్టనే అయ్యప్ప పాట వాడినా, అట్టనే అంజన పాట వాడినా, 4 వాడినా. మరి ఒకటే దాని మీద ఒకటే దాని మీద అన్ని ఆదరించారు మంచిగా. అలా ఏముండదు. అట్ట అయితే మరి చూసుకో ఇక మనవాళ్ళు మనవరాళ్ళు జర అవి అనుకోవద్దు మళ్ళా నా గురించి. ఎందుకంటే నేను తాతను కాబట్టి ఇక పాడక ఒకటి వాడినా కానీ మళ్ళా పాడమంటే పాడతాం అంటున్నావు. కానీ కామెంట్లలో చూస్తున్నావా, సూపర్ ఉంది వాయిస్, తల్వార్ తాత వాయిస్ సూపర్, తల్వార్ తాత వాయిస్ నాకు అవి చదివచ్చా పచ్చిక కామెంట్లు వస్తున్నాయి. ఏంటి కామెంట్లు అంత పెడతారు. ఒక్కొక్క పదం కాదు, ఒక్కొక్కటి కాదు, లైన్లు మొత్తం పెట్ట మామూలుగా లేదు. నా మనవాళ్ళు అంటే మరి అట్ట ఉంటారు లెక్క. ఏడున్నావు అంటారు ఒకటే. నా మనవాళ్ళు మనవరాళ్ళు అట్ట ఆదరిస్తారు కాబట్టి ఇప్పుడు ఏదైనా రాస్తారు తాతకు. నీకు బయట నువ్వు వాడే తెలుసు అందరికి, బయట వాడు తెలుసు. స్టూడియోలో వాడి బయటకు వచ్చే వరకనే నువ్వు కొత్త వాడినావు అనుకుంటారు. చిన్నప్పటి నుంచి వాడుతున్న సంగతి తెలియదు చాలా మందికి. అది వచ్చింది కథ అసలు కథ. కానీ మైక్ ద్వారా మంచిగా బయటకు వెళ్ళింది పాట ద్వారా. నీ గొంతు షేక్ అయింది అంటావు. షేక్ కాదు అంటే దేనికైనా టైం రావాలి తాత. అది ఎప్పుడు ఎట్లా ఎలా బయటకు వెళ్ళాలనో అలానే బయటకు వస్తుంది. ఏదైనా నుంచి పాడుతున్నావు అంటే కక్క వచ్చినా ఆగదు, కళ్యాణం వచ్చినా ఆగదు అన్నట్టు ఇది ఆగలే. ఇక పోషమ్మ రప్పించింది బయటికి, ఎల్లమ్మ రప్పించింది బయటికి. మామూలు నేను వాళ్ళ సేవ చేసుకుంటే తిరిగినా మరి అందుకనే మరి వాళ్ళతోటే రప్పించి 20 ఏళ్ల నుంచి ఆలదే. నీ గొంతు అట్లా రప్పించారు బయటికి. 20 ఏళ్ల నుంచి ఆలదే వాడినా. నిన్ను ఏరి కోరి రానాయన వచ్చి మా పాట వాడు అని నిన్ను వాళ్ళు ఏరి కోరి నీతో వాడించుకున్నారు. ఎన్నిసార్లు అన్నా దేవి నోయమ్మ నానామాము రేణుకా నమా. సూపర్ ఉందిగా గొంతు. అని 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 అలవాటు అయిపోయింది. మరి భాగవతాలు ఆడితే మరి అదేనా. నానమంబు రేణుక ఎందురే ఎందురే అంద చందాలు కలిగిన దాననే బామనే తై తన్న కద్దడి మరి చిన్నగా బాల్య బిడ్డలు మొత్తం బద్ద ఇరిగిపోవాలి మరి అట్టుంటాయి లెక్క. మరి నా సంగతి రాసే ఏంటంటే ఇప్పుడు చేత కాకుండా అయినా ఆడుతూ లేరు. నువ్వు చేతగానే కనిపిస్తలేవు తాత. నేను నాకు ఉండొచ్చు కానీ నా తోటి వాళ్ళు అందరు ఉండొద్దు. గజ్జలు కట్టి ఎగురుతూ ఈసారి బాల్య బిడ్డలు ఇచ్చిన వాళ్ళు మళ్ళీసారి ఇవ్వదు. ఇక అట్నే అన్నది చెక్కలు పోయేది. మొత్తం అదే పని ఉన్నట్టుంది. ఇప్పుడు వాళ్ళు అవి వేస్తారు ఇప్పుడు అవి టెంట్ హౌస్ వాళ్ళు ఉంటారు చూసినావు, పీటలు ఇస్తారుగా. పీటలో ఇస్తే సకదానం మొదలు తేలుతున్నాయి పైకి, బయటకు తేలుతున్నాయి అందులోకెళ్ళి. అదో అయితే కానీ పాట అయితే మంచిగా ఉరుకుతుంది. అంటే మంచిగా చూస్తురా చూస్తురు. ఏం చెప్తున్నా అరసే మంది పెడుతురు తాతకు కామెంట్లు. నువ్వు పెడుతున్నా మానవాళ్ళు మనవరాలు గట్ట గట్ట నువ్వు నిన్న అంటున్నావు. మరి నువ్వు ఇట పెడుతున్నా ఏంది నువ్వు అట అంటున్నావు తెలుస్తలేదు. ఇట అరసే మంది కామెంట్లు వస్తున్నాయి అంటున్నా తాత. అట్లా ఇంటికేలే కానీ వాళ్ళు పెట్టని వాళ్ళు ఎట్లా వాళ్ళకు జర పాట చూడురి గల్లాగా ఛానల్లో ఉంటది పాట మంచిగా చూడను చెప్తా. జర డాన్స్ ఏమాను పొత్తుకుతుంది. సరే మనవాళ్ళు మరి పోషమ్మ పాట అయితే పోషమ్మ ఎల్లమ్మ మైసమ్మ ముగ్గురు అక్కజలని పెట్టినా అంటే ఇంకా 4 ఇంకా అవతల కానీ తమ్ముడు కూడా పోతలింగా నుండు
అలా నలుగురిని కూడా తెద్దాం, ఆమెను కూడా తెద్దాం, ఆయనను కూడా తెద్దాం. కానీ అది మర్చిపోయినా గొల్లగడ్డ లింగన్న ఉంటుంది. రావు 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 లింగన్న మా రథలాగు. అవా అందరు ఎదురుగానే అట్లా ఏం కాదు. అయితే నేనేమంటున్నా అంటే మరి ఆ ఎల్లమ్మ పాటను పోషమ్మదో అంతా వాడినా బోనాలకైతే పాణ్యం. మరి అది నా మనవని దాంట్లో ఉంటుంది స్టిల్ విజయ్ డివోషనల్ ఛానల్ పేరు. మరి స్టిల్ విజయ్ అని కొట్టిరా, స్టిల్ విజయ్ డివోషనల్ అని కొడితే మరి అందులో ఉంటుంది మొత్తం పాట మొత్తం ఉంటుంది. అందులో బుడబుడ్డాయి తుంటలు కూడా ఉంటాయి, మొత్తం కూడా ఉంటుంది అందులోనే. ఇక తుంటలు చూడరి, మొత్తం చూడరి. ఇక తాత ఏమైనా పొరపాటు ఉంటే కూడా చెప్పురి కింద, మంచిగా ఉంటే తాత మంచిదానుర్రి. నేనేం జర ఎక్కువ చూడలే. ఇక మనం దాన్ని మరి ఇంకా ముందల ఇప్పుడు మరి ఇట్లా దీనిలోకి ఇంకేమేమి పాటలు కావాలనో కూడా చెప్పవాలి. జర చెప్పురి మరి చూస్తోళ్ళు చూడాలని కోరుతున్నా. మరి ఎవరెవరి మీద పాటలు కావాలనో చెప్తే మరి ఇక నా మనవాడు తయారు చేస్తే మరి నేనేముంది పాడటానికి ఏం కష్టమా? జర 2 స్టెప్పులు వేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టమని వాళ్ళను. మీరు పెట్టుర్రు ఏమన్నా కానీ. మరి పిల్లలు ఆ పాటల మీద వాడతారుగా ఏంటి వస్తే. మరి ఎల్లమ్మ పాట మీద కూడా అది మషమ్మది పోషమ్మది మీద పాడి జర అలా పోండాలో పెట్టుర్రు. పెడితే మేము కూడా నా మనవాడు నేను మీ అమ్మమ్మ అందరం అలా పెడతారు కానీ ఆ స్టేటస్ వాట్సాప్లా స్టేటస్లా ఫేస్బుక్లా ఫేస్బుక్ అది ఫేస్బుక్ అంటే కొబ్బరి పీస్ ఏదో ఒకటి అందులో పెడతా అయ్యప్ప. మీరు పెడతా నేను అందులో పెడతాను. అందులో పెడతా అయిపోయి దీనికి ఎలా పెట్టా మాట ముందుకు అందులో పెడతా అంటే ఎలా పెట్టాలి? అంటే ఫేస్బుక్ వలన, వాట్సాప్ వలన, లేకపోతే ఇంకా యూట్యూబ్ వలన దేంట్లో పెట్టాలి? నేను వాట్సాప్లో పెట్టమంటున్నా. చేసి వాట్సాప్లో పెట్టాను, అలా కూడా పెట్టాను. ఇన్స్టాగ్రామ్లో ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుర్రి, ఫేస్బుక్లో పెట్టుర్రి, అంతే నిలువు పెట్టుర్రి. అంటే నిలువు తీస్తారు ఇట్లా. ఓహో అడ్డంగా తీసేది కదా. ఓకే 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 ఇట్లా చక్కగా పెట్టాలి ఫోను. ఇట్లా కాదు అంటే కాదు, నిలువు పెట్టాలి వీడియోలు. ఇట్లా పెట్టుర్రు అమ్మ జర మమ్మ కానీ నా మనవాళ్ళకు నా మనవరాళ్ళకు కూడా అందరికి తాతని. మరి బోనాల పండుగ అవును మర్చిపోయిన ప్లాన్ ఇంత కొడితే. బోనాల పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా మంచిగా బోనాలు ఎత్తుకొని సిగాలు ఊగాలి. ఈ పాట ఇది వేసుకుంటే సార్ ఈ పాట సిగం రానలో కూడా సిగం వస్తుంది. మరి మామూలు పాట కాదు అది. మరి ఏమనుకుంటున్నావు అట్లా? నువ్వు కూడా ఏమన్నా చెప్పు ప్లాలకు. చెప్తా అయిపోతే నేను చెప్దామని. ఏంటంటే మళ్ళీ ఎందుకంటే మరి అదే అని ఇంటికి నీ లైటింగ్ పోతే కోర్లు కామాలి ఇంటికాడ. లైటింగ్ కూడా పోవాలంటున్నా నేను. అయితే చెప్పు పోదాం. నాకు ఇంటికాడ కోర్లు ఆడ వాడినావు, జబర్దస్త్ వచ్చింది చెప్పినావు మా వాళ్ళకి కూడా అందరికి. అట్టనే అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ తల్వార్ తాత టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఛానల్ని. అట్లనే చూడని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే రావు రావు పోచమ్మ అని కొట్టినా మన పాట వస్తుంది. తర్వాత స్టిల్ విజయ్ డివోషనల్ అని కొట్టినా అల్లకి పోతే మన పాట వస్తుంది. పోషమ్మ సాంగ్స్ అని కొట్టినా మన పాట వస్తుంది. తల్వార్ తాత బోనాల పాట అని కొట్టినా మన పాట వస్తుంది. స్టిల్ విజయ్ బోనాల పాట అని కొట్టినా మన పాట వస్తుంది. ఇన్ని ఉన్నాయి ఆప్షన్లు, అన్ని పెట్టినావు. ఏది పెట్టినా వస్తుంది ఇక అట్లా. అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడని వాళ్ళు దయచేసి చూడండి, మీకు అనిపించింది కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా ఈ పాట ఇదే ట్యూన్ ఇంకా ఏ దేవుళ్ళ మీద రావాలని కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మేము మళ్ళీ దాని గురించి మళ్ళీ ఆలోచించి తాతతోటి మళ్ళీ ఒక సిట్టింగ్ చేస్తాం. అంటే వేరేది కాదు, అంటే ఇట్లా అది సిట్టింగ్ అంటే వాళ్ళు వేరే అనుకోగలండి. మళ్ళా నేను అంట్లో ఇండ్లకి పోయినాను కానీ నేను నిమ్మలా తిన్నాను. అయితే నవార మాత్రం వేసుకొని తాను చెప్తున్నా అడ్డపడ్డం పోయినావు కాబట్టి నీకు ఇవన్నీ డబల్ మీనింగ్ పోతున్నావు. నేను ఇటువంటి దాంట్లో పాల్గొనలేపులా. నేను అట్ట చేస్తే ఇచ్చేందుకుంది ఈడెందుకుంది లేట్ అవుతుంది మళ్ళీ. సరే అందరికి నువ్వు చెప్పిలా చెప్పినగా నేను ఎప్పుడో చెప్పినా. థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు అందరికి ధన్యవాదాలు. బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మా మనవాళ్ళకు మంచిగా ఆదరించురి. నా మనవాడిని మరి అది స్టిల్ విజయ్ డివోషనల్ ఇవన్నీ ఇలాగ ఏమేమి పేర్లు నాకేమో అన్నీ అని రాదు. మీరు అందరు ఆదరించాలి, ఇంకేమో ఉన్నాయో అన్నీ చెప్పాలి. మేము అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం. తాతని అడిగితే వచ్చేది ఏది ఊకోడు.
రాందంటే రాదు మనవాడ అంట కానీ అవు. వచ్చేదా ఉంటే అడుగురి నేను వస్తా ఏమంటే దాని లెక్క నా మనమ నడుచుకొని వస్తా ఓకేనా దీంతుడే ఆ, ఏయ్, గట్లా అని వీడియో నువ్వు ఇట్లా తయారవుతావు తాత. వీడియోనా మొత్తం మరి చూస్తూనే ఉండండి తాత మొత్తం మీ upgrade తల్వార్ తాత టీవీ టీవీ తాత మొత్తం అంటే అయిపోయింది అది నువ్వు కట్ చేయక గట్టి ఉంచు కట్ చేయక అయిపోయింది తాత అది ఇప్పుడు ఏదన్నా ఉంటే మాట్లాడిగా అయిపోలే ఏం బంద్ పెట్టింది అది అప్పుడే నువ్వు అన్ని గట్ట అడ్డమడ్డం మాట్లాడతావేంది అడ్డమైంది కానీ అన్న కాకపోతే ఏంటంటే అందులో ఏమన్నా అన్నాం అనుకో చూస్తూ ఏమనుకుంటారు నీ పాడతార వీళ్ళిద్దరు తాదమ్మని వాళ్ళు చూడు గిల్ల కూడా గిట్నే అనుకుంటారు అమ్మ ఇప్పుడు కట్ కట్టు కాకపోతే అట్నే మాడతా అబ్బా నీ కాదని ఏజాయ్ లే ఏమో జరగదు నువ్వు ఈ మధ్యలో అంతా ఎట్లా అవుతున్నావు తాత ఏయ్